తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఏలూరు జిల్లా కొవలి అనే గ్రామంలో ఉన్నామండి. ముందుగా మీ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. కాసేపట్లో ఇక్కడ భోగి మంటలు స్టార్ట్ కాబోతున్నాయండి. ఈ ప్రోగ్రామ్ మొత్తం డాక్టర్ మనోహరి గ్రామదీప్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ఆవిడ నిర్వహిస్తున్నారు. అంగరంగ వైభవంగా ఈ సంక్రాంతి సంబరాలు. సో నేను ఇక్కడ ఉన్న ప్రతి ఈవెంట్ని మీకు కవర్ చేసి చూపిస్తాను. వచ్చేయండి. రెడీ అయిపోయారండి, కళ్ళకళ్ళాడిపోతున్నారు. సంక్రాంతి మొత్తం వీళ్ళ దగ్గరే కనిపించేస్తుంది. ఆ సందడంతా మన తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ 4 రోజులు పండుగని అంగరంగ వైభవంగా ఒక్క రోజులోనే చూపిస్తున్నారు మన డాక్టర్ మనోహరి గ్రామదీప్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు. భోగి మంటల చుట్టూ నిలబడి డాన్స్ చేయడానికి రెడీ అయిపోయారు. భోగి మంటలు స్టార్ట్ కాబోతున్నాయి. అంగరంగ వైభవంగా ఏలూరు జిల్లా కొవలి గ్రామంలో సంక్రాంతి సంబరాలు 4 రోజుల పండుగని ఒకే రోజు ఇంత ఘనంగా జరిపించబోతున్నారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనం ఏలూరు జిల్లా కొవలి అనే గ్రామంలో ఉన్నామండి. సో డాక్టర్ మనోహరి గ్రామదీప్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ఆవిడ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. సో సంక్రాంతి 4 రోజుల పండుగని ఈరోజు ఒక్కరోజే అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తున్నారు. సో మీరు ఆ విజువల్సే చూస్తున్నారు. ఈ కాసేపట్లో భోగి మంటలు స్టార్ట్ అవబోతున్నాయి. పండుగ వాతావరణం అంతా లోపల ఉంది, మీకు మొత్తం చూపిస్తాను. వచ్చేయండి. సో మరి కాసేపట్లో ఇక్కడ భోగి మంటలు స్టార్ట్ అవబోతున్నాయండి. పండుగ వాతావరణం అంతా మీకు కనిపిస్తుంది. ఆ విజువల్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు, చూడండి. రాజలక్ష్మి. సో మీ ఊరేనా ఇది? కొవ్వలేనా ఇది? చాలా బాగుంది కదా. భోగి మంటలు పండగంతా ఒకటే రోజు జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది నీకు?
చాలా బాగా అనిపిస్తుంది. ఏ టైంకి లేచి రెడీ అయ్యావు? 3:30కి. 3:30కి లేచి రెడీ అయ్యారంటండి. వాళ్ళ ఇంట్రెస్ట్ చూడండి, ఎంత చక్కగా ఉన్నారు. లంగావణీలు వేసుకొని పిల్లలందరూ కళ్ళకళ్ళు ఆడిపోతున్నారు. సంక్రాంతి పండుగ అంతా వీళ్ళ దగ్గరే కనిపిస్తుంది కదా. హాయ్. హాయ్, రాజు సత్యశ్రీ. మాట్లాడతావా అని అడిగితే మాట్లాడినంది ఫస్ట్. సో ఎలా అనిపిస్తుంది మీ ఊర్లో ఈ పండుగ? హ్యాపీగా. హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకు ముందు జరిగిందా లాస్ట్ ఇయర్ ఇలాగే? ఏమో తెలియదు, లాస్ట్ ఇయర్ మేము లేము. భోగి మంటలు ఇదంతా తెలుసా? భోగి మంటలు అంటే ఏంటో తెలీదా? నమస్కారం అండి. నమస్కారం అండి. హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు భోగి శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ అండి. ఎంత కళకళలాడుతుంది మీ ఊరు అసలు. చాలా సంతోషంగా ఉంది. మా ఊరంటే చాలా గొప్పది. కోవెళ్ళ ఉన్న ఊరు మాది. కొవ్వలి అనే పేరు అలా వచ్చింది. కోవెళ్ళు ఎక్కువ ఉంటాయి మా ఊర్లో, భక్తి భావం ఎక్కువ. అందుకే సంక్రాంతి సంబరాలు చేస్తున్నాము. ఇక్కడ అన్ని సంప్రదాయాలు, వెనకట పురాతనమైన వస్తువులు, నాణ్యాలు, అలాగే పొదరిల్లు, కుండలు తయారు చేయడం, వెనకటి తరాల వాళ్ళు ఉన్న ఇత్తడి సామాన్లు ఏంటి, వస్తువులు ఏంటి, అసలు గంటలు ఏంటి, సౌండ్లు వచ్చే గంటలు, అసలు సమస్తం అనమాట. ఈ యొక్క పిల్లల యొక్క సాంప్రదాయాలు ఎక్కడ మర్చిపోతారో అని అన్నిటినీ కలగలిపి మా ఊర్లో పెట్టించారు మా మనోహరమ్మ. చాలా సంతోషంగా మేమందరం పార్టిసిపేట్ చేసాము ఆ యొక్క ఇదికి. అలాగే రోజుల నుంచి అందరం కలిసి ప్రోగ్రామ్కి చేస్తున్నాం. దగ్గర నెల రోజుల నుంచి కష్టపడి ఈ యొక్క సాంప్రదాయాలన్నిటినీ అరేంజ్ చేస్తూ, అలాగే బుట్టలు అల్లడం, అదే నులక మంచాలు ఏంటో తెలియదు, బుట్టలు అల్లడం ఏంటో తెలియదు, కోళ్ళు, బాతులు, గంగిరెట్లు, ఎట్లు, అక్కడ ఆవులు, అలాగే అక్కడ తోరణాలు కట్టిన ఇల్లు, పొదరిల్లు, అలాగే హరిదాసులు, గంగిరెట్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చారండి. రకరకాలుగా అన్ని తెచ్చి అగ్గి పరాటాలు, భోగి మంటలతో అంతా సందడిగా చేస్తూ మేము అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అందరం చాలా చాలా హ్యాపీగా పని చేస్తున్నాం. పిల్లలందరూ కూడా నాట్యాలు చేస్తూ, భరతనాట్యంగా అంటే దీపాలు వెలిగించడం, మన సాంప్రదాయాలు ఏమి మర్చిపోకూడదని చెప్పి చాలా చాలా బాగా చేసుకుంటాం. మీ అందరూ వచ్చినందుకు మాకు సంతోషం ఉంది. దేశ విదేశాల నుంచి వచ్చారండి ఈ యొక్క సంప్రదాయాలు చూడడానికి. చాలా హ్యాపీగా ఉంది. అవునండి, చాలా మీ అందరూ కష్టపడి చేసిందంతా మాకు ఇక్కడ కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. గంగిరెద్దు కూడా భోగి మంట చుట్టూ నడుస్తుందండి. సో ఎద్దు అంటే ధర్మానికి ప్రతీక. గంగిరెద్దు ఆశీర్వదిస్తే ధర్మమే ఆశీర్వదించినట్లుగా అందరూ భావిస్తారు. చూడండి ఎంత చక్కగా ప్రదక్షిణ చేస్తుందో గంగిరెద్దు. ప్రపంచంలోనే పంచాయతీరాజ్ విధానాన్ని పంచాయతీరాజ్ అంటే ఏంటో తెలియజేయవా? ప్రత్యేకంగా ఈ సంవత్సరం 2020 పంచాయతీరాజ్ శాఖ మరియు జీవ వైవిధ్య విధానం, ఈ రెండు శాఖల నుంచి ఈ ప్రభుత్వ పండుగగా అధికారిక గవర్నర్ జనరల్ దేశానికి పరిచయం చేశారు. వాణి, ఇంకొక విషయం తెలుసా? ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ మనది. 2,34,676 పంచాయతీలు ఉన్నాయి మన భారతదేశంలో. గ్రామము, మండలము, సంక్రాంతి పండుగ సందడంతా చూస్తున్నారు. నా లెఫ్ట్ సైడ్ లో ఎద్దుంది గంగిరెద్దు, రైట్ సైడ్ హరిదాస్ ఉన్నాడు. హరిదాస్ అంటే అందరినీ ఆశీర్వదిస్తారండి. దాన ధర్మాలు చేసే పండుగ ఈ సంక్రాంతి పండుగ. హరిదాసు ఈ సంక్రాంతి నెలలో హరినామ స్మరణ అంటే విష్ణుకు సంబంధించిన పాటలే పాడుతూ ఉంటారు. వేరే ఏ అమ్మవారికో శివుడికో సంబంధించిన పాటలు ఆయన పాడరు. సో హరిదాస్ గురించి నాకు తెలిసింది నేను మీకు చెప్పాను. సో మీరు విజువల్స్ చూడండి.
ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుందని నిన్న ఈవినింగే వచ్చానండి. వచ్చాము ఆ టీం అంతా. సో మేడం వాళ్ళ ఇంట్లోనే మేము స్టే చేసాము. ఇల్లు మాత్రం చాలా ట్రెండీగా ఉంది, చాలా బాగుంది. ఏమంటారు, లావిష్ గా ఉంది. కానీ ఇంట్లో ఉన్న సామాన్లు, ఆ మంచాలు, ఆ సామాగ్రి మొత్తం ఎంత సంప్రదాయబద్ధంగా ఉందంటే పందిరి మంచం అని, ఆ కావిళ్ళని, అది గంగాళాలని, అవన్నీ మేము చూసాము. సో ఆ మేడం మనతో ఉన్నారు, మాట్లాడదాం. మేడం రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిస్తున్నటువంటి పంచాయతీ రాజ్ వారికి మరి రాష్ట్ర మరి స్టేట్ అప్డేట్ అయిన తర్వాత కూడా ఇంత సంప్రదాయబద్ధంగా ఇవన్నీ కొనసాగిస్తున్నారు. ఈ ఊరికే ఒక సంస్కృతి ఇలాంటిది, ఈ ఊరే వేరు అని చాలా మంది చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? అంటే పాత మర్చిపోకూడదు, పిల్లలకు కూడా కొత్తదనం తెలియాలి, పాతదనం కొత్తదనం కలిపి తెలియాలని అట్లా అన్ని పాత కొత్త మిక్స్ చేసి అట్లా అప్పటి ఫర్నిచర్ అంతా కూడా ఉంచి అట్లా వాడుకుని వాళ్ళకు కూడా తెలియాలి కదా ఈ తరం పిల్లలకి, అట్లా అని చెప్పేసి అట్లా ఉంచాము. ఈ ఊరు మొత్తం చాలా బాగా చదువుకొని వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇల్లు మాత్రం ఎంత సంప్రదాయబద్ధంగా లక్షణంగా, ఇక్కడ పొలాలకు కూడా ఒక పక్కన గోదావరి నీళ్ళు, ఒక పక్కన కృష్ణా నీళ్లు, ఇవన్నీ వస్తాయి అని చెప్తూ ఉన్నారు. అసలు ఈ ఊరు గురించి చాలా స్పెషల్ గా వింటున్నాము. మీరేం చెప్తారు? చుట్టుపక్కల ఊర్ల మీద మా కొవ్వలు చాలా స్పెషల్, కానీ అలానే అందరూ ఇల్లు కూడా అలాగే మెయింటైన్ చేస్తారు. అన్ని బాగుంటాయి, కొవ్వలు అందరూ బాగా కలిసి ఉంటారు. చాలా బాగుంది. ఈ కండక్ట్ చేసే ఈ ఆలోచన విధానం కూడా ఈ జనరేషన్ పిల్లలకి ఇవన్నీ తెలియాలనే ఆలోచన విధానం. అంటే ఏదో కొన్ని కండక్ట్ చేయలేదు, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి. ఎంత బాగా చదువుకున్నా వాళ్ళ పాత అలవాటులు అవి అమెరికాలో ఉన్న, హైదరాబాద్ లో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న ఎవరు మర్చిపోవట్లా. ఈ ఊరి వాళ్ళు అట్లా ఇప్పుడు వాళ్ళకి కూడా చెప్తున్నారు, పిల్లలు కూడా అట్లా ఫాలో అవుతున్నారు. అందుకని బాగుంది, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడం, ఈ భోగి మంటలు ఇంత సంప్రదాయబద్ధంగా చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంతో చక్కగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా డాక్టర్ గోపాలకృష్ణ గారు, ఆయనకి ఈరోజు కూడా పండగ రోజున కూడా ఆయన ఓపీ ఉంది కాబట్టి ఆయన గురించి మనం తొందరగా ఫస్ట్ మన ప్రథమ పౌరురాలకి ఇంటేటి మధులత గారికి వారు ఇస్తున్న 350 జూట్ బ్యాగుల్లో మొదటి పౌరురాలు ఇంటేటి మధులత గారిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆదిలక్ష్మి గారు కూడా పంచాయతీ కార్యదర్శి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన జిల్లా పంచాయతీ అధికారి వారు ఇక్కడ ఉన్నారు. హితంగా చేయాలి అని చెప్పి సందేశాన్ని ఇస్తూ పండగ పూట మనకి మిఠాయిలను అందిస్తూ ఈ సంవత్సరాన్ని చక్కగా ప్లాన్ చేసుకోమని ఒక ఇయర్ ప్లాన్ని కూడా అందిస్తూ మన భోగి రోజున ఎంతో సమయాన్ని కేటాయించి ఇంత ప్రత్యేక ధన్యవాదాలండి. మన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ శ్రీనాథ్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మన బయోడైవర్సిటీ కోఆర్డినేటర్ గారు సత్యప్రసాద్ గారు కూడా మన రాష్ట్ర జీవ వైవిధ్య మండలి తరపున ఉన్నారండి. వారికి కూడా మీ చేతుల మీదుగా జూట్ బ్యాగ్ని మీరు వెళ్ళే లోపల అందించాల్సిందిగా కోరుతున్నాము. మన గ్రామానికి చెందిన జాస్తి బాలాజీ గారు, వారి కుటుంబ సభ్యులు కూడా మన వేదికపై ఉన్నారు, మన ప్రాంగణంలో ఉన్నారు. వారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. సో మనం ఆయన వెళ్ళే ముందు ఒక్కసారి వారితో ఒకసారి వారి మాటల్లో వారిని ఆశీర్వచనాలు ఇచ్చి వారిని సత్కరించే ముందల మన శర్మ గారు ముందుగా వారి ఆశీర్వచనాలు ఇచ్చి వారి మాటలు విందాము. మా హెడ్ మాస్టర్ గారండి. సో
మా గ్రామంలో ప్రతి కార్యక్రమంలో ఆయన మాకు భాగస్వామ్యమే. సో వారితో ఆశీర్వచనాలతో మిమ్మల్ని మొదటిగా దీవించి మనం ముందుకెళ్దాం. బ్రహ్మణాం బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం యో వేదాం బ్రహ్మణా వేద అమృతేన వృతాంబురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః. భాగధేయేనైవైనం ప్రణేది బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేదు. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. ఏవతేర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నాశీలంగీర్తయే. దేతా ఏవ దేవతా ప్రీణాది పర్యాప్య అనంతరాజాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి. సర్వస్యాప్త్యై సర్వసజిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి. శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి. శతమేనమేవ శతాత్మానం భవతి. శతమనంతం భవతి. శతమైశ్వర్యం భవతి. శతమితి శతం దీర్ఘమాయుః. ఆయుర్ద అగ్నే హవిషా జుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి. ఘృతం వీత్వా మధుచారగవ్యం పితేవ పుత్రోభిరక్షతా దివం. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. ఓం అగ్నిరవధుర్భవ ఆదిత్యయవ తేజో భవ. విశ్వరివ శ్రీమాన్ భవ. బ్రహ్మాయురాజుర్భవ ఆయురాజుర్భవ. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభకం. శత సంవత్సరం దీర్ఘమాయుః. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సకల శ్రేయోభివృద్ధిరస్తు. ఆయుష్యాభివృద్ధిరస్తు. కార్యక్రమం ఇంకా సాగుతుంది. వారు ఓపిక వెళ్ళిపోతున్నారని మేడం ఇస్తారు. సో ఈరోజు ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగటానికి మనకి ముఖ్య భాగస్వామ్యమైన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ, ముఖ్యంగా RGSY రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో భాగంగా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారాన్ని ఇచ్చి మనకి ఈ కార్యక్రమాలు ఎప్పుడు చేసిన మనతో భాగమయ్యారు శ్రీనాథ్ రెడ్డి గారు. పాపం అంత చిన్న పిల్లలతో కూడా, చిన్న పాపతో కూడా ఎంత చక్కగా ఉత్సాహంగా ఈ భాగం పంచుకున్నందుకు ధన్యవాదాలు. సుప్రజాస్త్వమాశాస్తే సజాతవనశ్యామాశాస్తే ఉత్తరాం దేవయుజ్యామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే తనేన హవిషాశాస్తే తదస్యాత్తదృధ్యాదు తదస్మై దేవానాసంతాం తదగ్నిర్దేవో దేవేభ్యో మనదే వయమగ్నిర్మానుషాః ఇష్టం చ వేతం చ ఉభే చ నోద్యాలా పృథివీః. ఈర్ష్యాద్వేషాలని భోగి మంటల్లో కాల్ చేసి అందరూ కూడా చక్కటి ప్రసన్నమైనటువంటి మనసుతోటి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి పండుగ ఇది. మంచి మంచి నిర్ణయాలు అందరూ తీసుకొని ఆ దిశగా అడుగులు వేసి విజయం సాధించాలి. అదేవిధంగా అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక చోట కలిసి సహోదర భావంతో, సమన్వయంతో, చక్కటి సహకారంతో, ప్రేమానురాగాలతో కమనీయమైన ఆనందాన్ని పంచుకునే కనుమ పండుగ. ఈ 3 రోజులు కూడా చాలా అందరి జీవితాల్లో విలువైనవి. మీ అందరికీ శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ముఖ్యంగా
ఇది ఒక అద్భుతమైనటువంటి ఫంక్షన్. 2 గంటల నుంచి 2.5 గంటల నుంచి దాదాపు చూస్తున్నాం, వింటున్నాము. అద్భుతం. ముఖ్యంగా పిల్లలు, ఆడపిల్లలు ముఖ్యంగా అద్భుత ప్రదర్శన. ఇంత శక్తి మనలో ఉండి దాగి ఉండి దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నామా? ప్రతి జిల్లాలోనూ ఒక డాక్టర్ మనోహరి ఉంటే ఈ దేశంలో ఈ దేశ భవిష్యత్తు వేరుగా ఉంటుందని అనేటువంటి అభిప్రాయంలో ఉన్నాను నేను. అంతేకాదు, ఈ కార్యక్రమం ఇవాళ కొవ్వలిలో జరిగినటువంటి కార్యక్రమం అద్భుతమైన ఎందుకన్నానంటే, ఈ జనవరి 13వ తారీఖు 100 సంవత్సరాల్లో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి శుభదినం. కొత్త ఆలోచనలకి నాంది పలికే దినం. కొత్త ఆలోచనలకి, మార్పుకి. ఏమి మార్పు అంటే, మనలో దాగి ఉన్నటువంటి శక్తిని ముఖ్యంగా పిల్లల్లో ఉన్నటువంటి, యువకుల్లో ఉన్నటువంటి శక్తిని మనం ఉపయోగించుకోలేకపోతున్నామా సరైన రీతిలో, సరైన గైడెన్స్ లేక అని అనిపిస్తుంది నాకు. అట్లాగే ఇంకోటి ఏమిటంటే, ముఖ్యంగా మహిళలు. నేను ఈ మధ్యన ఒక పుస్తకం రాశాను, మహిళలుతోనే గ్రామాల అభివృద్ధి అనేటువంటి శీర్షికతో. అది వీరంతా రుజువు చేశారు. ఈరోజు మహిళలే భవిష్యత్తుకి ఆధారం అనేటువంటిది విషయం. అది అంతేకాకుండా మన దేశ ఎన్విరాన్మెంట్ అనే పేరుతో జరిగేటువంటి కార్యక్రమాలకి కొత్త దశ ఈ కొవ్వలి ప్రోగ్రాం సూచిస్తుంది. నేను డాక్టర్ మనోహర్ గారికి చిన్న మనవి చేయదలుచుకున్నాను. ఏమిటంటే, ఈ సాయంత్రం కల్లా 3 దేశానికి కొన్ని నిర్దేశనలు మీరు ఇవ్వగలరు అని నిరూపించారు ఇవాళ. ఏమిటయా అంటే, గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం మన దేశ స్వాతంత్రానికి ఏ విధంగా ఒక కొత్త మలుపో, దేశానికి కొత్త మలుపో, స్వతంత్ర ఉద్యమానికి ఈ కొవ్వలి, ఈ కార్యక్రమం, మనోహర్ గారి కార్యక్రమం, మీ అందరి కార్యక్రమం గ్రామాల పురోభివృద్ధికి, అభివృద్ధికి ఒక కొత్త దిక్సూచి అవుతుందని ఇక్కడ ఈ రోజున జరిగినటువంటి, ఈ ఉదయం జరిగినటువంటి కార్యక్రమాలను కనుక దేశ వార్తా సంస్థలు సరైన రీతిలో ప్రజెంటికర్గా చేస్తే అది సాధ్యం. మీ ఇద్దరికి చాలా అద్భుతంగా చేశారు. ఒక చిన్న ప్రశ్న అడగండి. లిటిల్ రిపబ్లిక్స్ అంటే ఏమిటి? ఈరోజు ఈ కొవ్వలి ప్రోగ్రాము లిటిల్ రిపబ్లిక్స్ ఆఫ్ ఇండియాకి రివైవల్కి నాంది పలుకుతుంది. కొత్త నాంది లిటిల్ రిపబ్లిక్స్ ఆఫ్ ఇండియాకి కొత్త నీరు పోస్తుందంటారే. కొవ్వలిలో ఎంతో అద్భుతమైనటువంటి వాళ్ళు నాకు స్నేహితులు ఉన్నారు. డాక్టర్ రమాదేవి గారని, డాక్టర్ కేబీ తిలక్ గారని, మీకు తెలుసో లేదో, ఎంతమందికి తెలుసో లేదో తెలియదు. ఇక్కడ ఆయన
45 సంవత్సరాల కిందట కొల్లేరు లేక్ అని ఒక సినిమా తీశాడు. ఎవరికైనా తెలుసా? ఎవరైనా చూసారా? తెలుసుకోండి, చూడండి. కొల్లేరు లేక్ అని ఒక అద్భుతమైనటువంటి సినిమా తీశాడు. ఆ తర్వాత చాలామంది మర్చిపోయారు. డాక్యుమెంటరీ కాదు, అది ఫీచర్ ఫిల్ము. 2 గంటల సినిమా, అద్భుతమైనటువంటి, బేస్డ్ ఆన్ రియాలిటీ. ఈ ప్రాంతంలోనే తీశాడు. ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగాడు. ఆ తర్వాత 11 సినిమాలు, అద్భుతమైనటువంటి సినిమాలు. శ్యామ్ బెనగల్ లాగా ఈ కేబీ తిలక్ కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రొడ్యూసర్. ఆయన నాకు మంచి స్నేహితుడు. ఆయన చరిత్రను చదవండి మీరు పిల్లలు. ఇంకొక మనవి, చివరగా ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రదర్శన జరుగుతుంది. మీరు అవి చూడండి, చదవండి, అందరూ చదవండి. ఏమి రాసి ఉందో అక్కడ, ఎందుకు రాశారో గమనించండి. డాక్టర్ మనోహరి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ప్రత్యేకించి ఇక్కడ రావాలనుకున్నాను. నా భార్య భారతితో కలిసి వచ్చాను, ఎందుకంటే ఆవిడ కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటుంది ఇట్లాంటి విషయాల్లో. మేము వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి ప్రోగ్రాంకి వచ్చాము, చూసాము అనేటువంటి. దీనికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇప్పుడు మీరు లిటిల్ రిపబ్లిక్స్ అంటే ఎంతమందికి తెలుసో అడగండి. లిటిల్ రిపబ్లిక్స్ అంటే గ్రామాలని లిటిల్ రిపబ్లిక్స్ అన్నారు. రిపబ్లిక్ అనే పదం గ్రామాలకి వర్తిస్తుంది. అది కొవ్వలి రుజువు చేస్తుంది ఈ రోజున. ఇంత మంచి ఉపాధ్యాయులే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని చూస్తే, వాళ్ళలో ఉన్న ఉత్సాహాన్ని చూస్తే, ఈ మనోహర్ గారు ఇంత పట్టుదలతో పొట్టు విరవని విక్రమార్కుల్లాగా ఆవిడ పనిచేస్తుంది. ఆవిడ ఎందుకు ఇంత పనిచేస్తుందనేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంత మంచి గ్రామంలో పుట్టి పెరిగిన ఎవరైనా సరే అంత మంచి డాక్టరేట్ చేసింది ఆవిడే. దేశంలో ఉన్న ప్రఖ్యాత యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసి ఈ గ్రామంలో ఉండి చేస్తానంటే నేను చూడాలి, ఆవిడని కలవాలి, ఏమి చేస్తాను అనేటి నాకు ఆశ్చర్యపోయాను. ఆవిడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు నేను చూసి ఆవిడకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మనమంతా కూడా ఆవిడని సపోర్ట్ చేయాలి. ఆవిడకి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి సపోర్ట్ అయినా చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అందరికీ భోగి పండుగ శుభాభినందనలు. 2 ముక్కలు చెప్తాను. ఈ పండగ దేవుడి పండగ కాదు, ఇది ప్రకృతి పండగ. మరో మాటగా చెప్పాలంటే ప్రకృతిని దేవుడిగా చూసే పండగ. ఈ పండగలో మీరందరూ ఇంత హుషారుగా, ఇంత ఆనందంగా, ఇంత ఉత్సాహంగా పాల్గొనటం చాలా సంతోషకరం. మీరు ఈ పండగలో ఎంత ఉత్సాహంతో పాల్గొంటున్నారో పర్యావరణ పరిరక్షణ కోసం జరిగే కార్యక్రమాల్లో కూడా అంతే ఉత్సాహంగా పాల్గొంటే ఈ దేశం బాగుపడుతుంది, మనమందరం బాగుపడతాం, మన భావి తరాలు బాగుపడతాయి. భావి తరాల కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న డాక్టర్ మనోహర్ లాంటి పర్యావరణ ఉద్యమకారులకు, కార్యకర్తలకు మీరు ప్రోత్సాహం ఇవ్వండి, అండగా నిలబడండి. మన పరిసరాల్ని, మన సమాజాన్ని, మన దేశాన్ని, మన విశ్వాన్ని బాగు చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. గాలిపటాల గురించిన సాంగ్ అండి. పిల్లలు చాలా చక్కగా డాన్స్ చేశారు కదా. గాలిపటానికి ఆధారం దారం అండి. ఈ పిల్లలందరికీ, మన పిల్లలందరికీ మనం ఎంత స్వేచ్ఛనిచ్చినా ఆ దారం అనేది మన చేతిలో ఉండాలని సూచిస్తుంది. సంక్రాంతి పండుగలో చేసే ప్రతి సాంప్రదాయానికి, సంస్కృతికి ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం ఈరోజు ఈ గ్రౌండ్లో మనకు కనిపిస్తుంది. ఈ కొవ్వలి గ్రామంలో మనం చూస్తున్నాము. సంక్రాంతి సందడంతా ఇక్కడే కనిపిస్తుంది.
మళ్ళీ మీకు కనిపిస్తాను ఇంకో వీడియోతో కలుద్దాం. గ్రామదీప్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మనోహరి గారు మనతో పాటు ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ అంతటికీ కర్త కర్మ క్రియ బ్యాక్ బోన్ ఆవిడే. మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. చాలా బాగుంది. సంక్రాంతి సందడి అంతా ఒక్క రోజులో కనిపిస్తుంది. ఇది నా ఒక్కదాని కృషి కాదండి, నాతో పాటు నా తోటి గ్రామస్తులు, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహకారం, మోరల్ సపోర్ట్, ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందించాలండి. సో ఇలాంటి ఒక గ్రామీణ క్షేత్రస్థాయిలో పనిచేసిన ఒక స్వచ్ఛంద సంస్థని సహకరిస్తూ మాతో కొలాబరేట్ అవ్వాలని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఒక కేంద్ర ప్రభుత్వ రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ అనే ఒక పథకం ద్వారా దీనికి ఆర్థిక సహకారాన్ని అందించడంతో పాటు వారి శాఖ నుంచి కూడా ఎంతో సహకారాన్ని అందించారు. అలాగే మన రాష్ట్ర జీవ వైవిధ్య మండలి వారు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. సో మన గ్రామాలు ఘోషిస్తున్నాయి, ఆత్మ ఘోషిస్తుంది, మన భూమి ఘోషిస్తుంది. చూస్తున్నాము కాలుష్యంతో ఎలా భూమి మనుగడ కష్టంగా ఉందో, మన గ్రామాలు ఏ విధంగా రూపాన్ని కోల్పోతున్నాయో. సో ఈ నేపథ్యంలో ఇట్స్ అనామింగ్ సిచ్యువేషన్. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ దాటి మొన్నే మనం విజయవాడ వరదల గురించి మాట్లాడుకున్నాం, మన కొల్లేటి ఆక్రమణల గురించి మన సుప్రీంకోర్టు ఏ విధంగా ఇస్తుందో కూడా చూసాము. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం. మన స్థానిక ప్రభుత్వాలు బాధ్యతాయుతమైన పాలనతో మన గ్రామ సభలో మన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా గ్రామ సభలను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. స్వయం పరిపాలనతో, పారదర్శకతతో ప్రజలే, గ్రామ ఓటర్లైన ప్రజల భాగస్వామ్యంతో పాలన జరగాలని ఏదైతే కోరుకుంటున్నారో, గ్రామీణాభివృద్ధి సుస్థిర అభివృద్ధిగా అవ్వాలి అంటే మనం ముందుండాలి. మన గ్రామాలను కాపాడుకోవడంలో, మన భూమిని కాపాడుకోవడంలో, మన వ్యవసాయ పద్ధతులు కానీ, మన చెరువుని సంరక్షించుకోవడం కానీ, మన పర్యావరణ సంరక్షణ ప్రతి పద్ధతి కూడా ముందుండాలనే ఉద్దేశంతో సంప్రదాయాలను గౌరవిస్తూ వినండి ఫస్ట్. సో ఒకప్పుడు మన పూర్వీకులు ఆ విధంగా ప్రకృతిని ఆరాధిస్తూ వాళ్ళ పల్లెలో ఉన్న స్వచ్ఛమైన నీటిని తాగుతూ, గాలిని పీలుస్తూ ఆ జీవ వైవిధ్యాన్ని ఎంతో కాపాడారు కాబట్టే మనం ఈ రోజు సుభిక్షంగా ఉన్నాం. సో రేపటి తరాల కోసం మన గ్రామాలు జీవించి ఉండాలంటే, మన భూమి సుభిక్షంగా ఉండాలి అంటే ఇప్పటికైనా ఈ సంక్రాంతి రోజునైనా సత్యాన్ని తెలుసుకుందాం, మన బాధ్యతను తెలుసుకుందాం. పంచాయతీలు పౌరుగా మనం ఏం అడుగులు వేయాలో ఈ రోజున మనం అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం అనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యావరణ శాఖ ఇద్దరు శాఖలకి మన మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత ఉత్సాహంగా ముందుకు వచ్చి మా గ్రామంలో మాకు భాగమైనందుకు థ్యాంక్ యూ అండి. ఈ స్టాల్ చూసారా అండి, అంత బుట్టల అల్లికలు, నులక మంచం, అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి ఒకసారి. అంటే సంక్రాంతి పండుగకి సంబంధించిన సంప్రదాయాలే కాదండి, కళలను కూడా ప్రోత్సహిస్తూ ఈ స్టాల్స్ ని నిర్వహించడం జరిగింది డాక్టర్ మనోహరి గారు. సో ఈ బుట్టల అల్లికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం ఒకసారి. నేను వెళ్ళనా ఏమండి, మీరేంటి బుట్టల అల్లిక ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నాకు ఇప్పుడు 62 సంవత్సరాలమ్మా. నేను 10 సంవత్సరాల పాప నుంచి నేర్చుకున్నాను. అవునా? నేర్చుకుని నా విద్యదే ఇయ్య అల్లుకుని, ఇయ్య బ్రతుకి, ఏదో కర్ర తెచ్చుకుని బ్రతికి అల్లుకుని మా పట్టు పోసుకున్నా చేసుకుంటాను. కానీ ఇలాంటి వాళ్ళందరినీ మనోహరి గారు ప్రోత్సహించి ఇలాంటి స్టాల్స్ పెట్టించడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్? చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మా, వచ్చినందుకు కూడా సంతోషం అనిపిస్తుంది, మిమ్మల్ని అందరినీ చూసినందుకు సంతోషం అనిపిస్తుంది. మాకు కూడా మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందండి. అంతరించిపోతున్న కళలన్నీ మళ్ళీ చూస్తున్నంత ఆనందంగా ఉందన్నమాట. మరి మిమ్మల్ని చూసి కూడా నేను సంతోషిస్తున్నానమ్మా. 62వ సంవత్సరంలో కాలు పెట్టాను జనవరి 1. అది మళ్ళీ మిమ్మల్ని అందరిలో సంతోషించడానికి ఎంతో తృప్తి అయిపోయింది. ఏం చేస్తున్నారు? పొంగల్ చేస్తున్నాం. మట్టి కుండలో పడుతున్నారు కదా. మట్టి కుండ ఐడియా ఆంటీది, నేను చెప్పాను పొగలు పెడదామని, రెడీ అన్నారు. అంతా రెడీ చేసి రాత్రి పెట్టుకుని ఇప్పుడు పొంగల్ చేస్తాం. పాతమ్మ ఇప్పుడు పొంగల్ పెట్టేవాళ్ళు కదా పాత రోజుల్లో, అది చూపించాలని పిల్లలకి పెడుతున్నాం తల్లి, బంగారు తల్లి. కాదండి, అసలు ఇంత చక్కగా ఏ ఒక్క సంస్కృతిని, కళని కూడా మర్చిపోకుండా ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఇంత వైభవంగా కండక్ట్ చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషం అమ్మ, చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉందో, చాలా హ్యాపీగా ఉందో. మేము కూడా కష్టపడి 4 రోజుల నుంచి మంచిగా అన్నీ అరేంజ్ చేసాం. మంచిగా చాలా
చాలా మంచి పని చేశారండి. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ సంక్రాంతిని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం. ముగ్గులు అందరితో నేనే అరేంజ్ చేసి ముగ్గులు వేయించి తెల్లవారులు ఆ పని ఈ పని అన్నీ చేయించి చాలా చాలా సంతోషంగా ఉంది. బాగుంది. అంటే పిల్లలకి తెలియదు కదా, ఆ పిల్లలకి తెలియాలని సామాన్ అంతా పెట్టి పొంగల్ కూడా చూపించాలి కదా, అందరూ అత్యుత్తగా చూస్తున్నారు గడి తిప్పుకుంటే. డక్కలతో మట్టి కొండలో సంప్రదాయబద్ధంగా పొంగల్ చేస్తున్నారు ఇక్కడ. ఇందులో పార్టిసిపేట్ చేసే అదృష్టం నాకు దక్కింది, మీకు చూపించే అదృష్టం కూడా దక్కింది. ఇక్కడ జూట్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి మనకి వెనకాల. సో దాని గురించి మనోహరి గారు మనతో చెప్తారు. ఆదిలక్ష్మి గారు, మ్యామ్ ఏంటి బ్యాగ్స్? మనం ఈరోజు నిర్వహిస్తున్న సంక్రాంతి మన గ్రామాలు సురక్షితంగా ఉండాలని, మన భూమి మనుగడ సాగించాలంటే మన పెద్దవారు ఏ విధంగా అయితే పర్యావరణ హిత పద్ధతులని ప్రాక్టీస్ చేశారో మన భూమిని రక్షించడానికి ప్రకృతిని ఆరాధిస్తూ చేసిన ఇలాంటి సంప్రదాయాలని వాటిని కూడా ప్రచారంలోకి తీసుకొస్తూ ఈ ప్రోడక్ట్స్ని కూడా మనం ప్రమోట్ చేస్తానికి మనం సాయి జూట్స్ వారిని ఆహ్వానించడం జరిగింది. సో మన రక్త నమూనాల్లో కూడా చూస్తే ముఖ్యంగా ఉన్నది పాలీఎథిలిన్ అనే ఒక పదార్థం. అది ముఖ్యంగా మన క్యారీ బ్యాగ్స్లో ఉంది. సో మన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లో సో ఎన్నో ఏళ్ల క్రితమే ముఖ్యంగా 2022 జూలై నుంచి సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ చేశాము. అయినా కానీ ఇంకా మన ప్లాస్టిక్ సో మన 22 మందిలో 17 మంది రక్త నమూనాలో మన ప్లాస్టిక్ కవర్లో వాడే పాలీఎథిలిన్, అలాగే మన మిల్క్ ప్యాకెట్స్లో వాడే, అలాగే పెట్ బాటిల్స్లో వాడే కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మన ఆరోగ్యంగా ఉండాలని, మన భూమి ఆరోగ్యం, మన ఆరోగ్యం కూడా మన పద్ధతుల ద్వారానే ఉంటుంది. అందుకని ఈ సంక్రాంతి రోజున మన భూమి సురక్షితంగా ఉండాలని, మన గ్రామాలు సురక్షితంగా ఉండాలని వీటిని కూడా ప్రచారంలోకి తీసుకొస్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. కూరగాయలతో ఆకుకూరలతో సంక్రాంతి అంటే మాకు పిండి ముగ్గులే తెలుసు, కానీ ఇంత చక్కగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలు, ధాన్యాలు, పండ్లతో కూరగాయలతో అరేంజ్ చేశారు. మన వ్యవసాయ శాఖ ఏపీ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ వారు నవధాన్యాల పద్ధతి ద్వారా మన మోనోక్రాపింగ్ పద్ధతిని వీడి రసాయనాలపై ఆధారపడటం మాని ఈ విధంగా పప్పు జాతులు, పెరటి పంపకం, నూనె గింజలు, ధాన్యాలు అన్నిటినీ కలిపి మన ఎకరం భూమిలో కూడా ఏ విధంగా భూమిని ఆరోగ్యంగా ఉంచుతూ మనం కూడా ఆరోగ్యంగా ఉంచటానికి ఈ పద్ధతిని తీసుకొచ్చారు. మన రాష్ట్రంలో ఎంతో గౌరవంగా ఇది సక్సెస్ఫుల్గా ముందుకు నడుస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉన్న ఇక్కడ జిల్లాలోని మన సిబ్బంది కూడా ఆ న్యాచురల్ కషాయాలను సో అదేవిధంగా బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ వీటన్నిటిని కూడా ప్రమోట్ చేస్తూ ప్రజలకు సందేశాన్ని ఇస్తూ రసాయనాలు వీడి సారం లేని నేల ఏ విధంగా మనకు ప్రమాదకరంగా మారబోతుందో సందేశాన్ని ఇస్తూ నవధాన్యాల సాగు గురించి, రకరకాల కషాయాల గురించి ఈ స్టాల్ ద్వారా వారు సందేశాన్ని ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సంక్రాంతి అంటే పండగకి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలని కాకుండా ఇలాంటి కళల్ని, వ్యవసాయానికి, రైతుల్ని కూడా మీరు ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చేస్తూ రైతు బడుల ద్వారా అలాగే ప్రజలకి నేరుగా తీసుకెళ్తూ ఈ పద్ధతుల్ని వాడమని వాళ్ళు అడ్వకేట్ చేస్తున్నారు. సో జీవామృతం ఎలా తయారు చేయాలి, ఏ విధంగా ఆవిడ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ కషాయాలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇవన్నీ కషాయాలు ఏంటంటే మనకి కెమికల్ ఏం వాడకుండా ఓన్లీ మన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చేయడానికి ఈ కషాయాలను తయారు చేస్తాం. ప్రతిదానికి కూడా పురుగుకి, తెగుళ్ళకి ప్రతిదానికి కూడా కషాయాల ద్వారా చేస్తామండి. అదేవిధంగా ఈ కషాయాలతోనే
కెమికల్ ఏమి వాడకుండా పండించిన పంటలండి ఇవి. అదేవిధంగా ఇవి కూడానండి, అవన్నీ కూడా మామూలు మన న్యాచురల్ పద్ధతిలో తయారు చేసిన సోపు, షాంపూ, తినుబండారు కూడా మనం ప్రకృతి పరంగా పండించిన పంటలతో తయారు చేసినండి ఇవన్నీ కూడా. చాలా గొప్ప విషయం అండి. అసలు పిల్లలకి అంతా బయట ఫుడ్ అంతా పెడుతూ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటుంటే మీరు ఆరోగ్యాన్ని దానం చేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టాల్ మొత్తం మేము ఒకసారి కవర్ చేసుకుంటాం. మీ అందరికీ కూడా సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. నమస్కారం అండి. నమస్కారం అండి. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. మీకు కూడానండి. విష్ హ్యాపీ భోగి. కొంచెం ముందుకు రారా. ఇది 2000 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాచీన మన వైద్య విధానం కదండి. దాన్ని నేను ప్రజల్లో జనాల్లోకి తీసుకెళ్లాలని ఒక తాపత్రయంతో ఈ వెస్టేజ్లో జాయిన్ అయ్యాను. ఇవన్నీ ఓన్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి. ఈ కలబంద, వేప, పుదీనా, తులసి, మరి పుట్టగొడుగులు ఇలాంటి వాటితో తయారైనవి. మనకి హెల్త్ కూడా మంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ కూడా క్యూర్ అవుతాయి. చాలా మంచి ఉద్దేశం. ఇది కొవ్వలేనా? కొవ్వలు కాదండి, మాది కళ్యాణ మండలం తాడినాడు గ్రామం. నేను మెసేజ్లో సిల్వర్ డైరెక్టర్గా చేస్తున్నాను. దానికోసం ఇదంతా సార్ ఈరోజు ఈ కార్యక్రమం కోసం మనోహర్ గారు ఇన్వైట్ చేశారు మధులత గారి ద్వారా. అందుమూలాన్ని ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ ఈ సంక్రాంతి సంస్కృతితో పాటు ఈ కార్యక్రమాలన్నీ కళల్ని ప్రోత్సహించడం మీరు ఎలా చూస్తారు? నేను ఒక ఆనందంగా చూస్తున్నానండి. ఇంకా ప్రాచీనం నుంచి వచ్చిన భారతీయ సంస్కృతి మర్చిపోకుండా మన సంస్కృతిని ఇలా నిలబెట్టినందుకు ఐ ఆమ్ సో హ్యాపీ మేడం. ఇలా మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు మై హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ పద్మకుమారి, డైమండ్ యాక్టర్ ప్రమోషన్. నేను ఫ్యాషన్గా వెస్టేజ్ వర్క్ చేస్తున్నాను. నాకు ఒక అమ్మాయి అండి. అబ్బాయి కృష్ణ కాలేజీ లెక్చరరు. నేను ఫ్యాషన్గా ఈ వెస్టేజ్ వర్క్ చేస్తున్నాను. నా కింద చాలామంది వచ్చి జాబులు చేస్తున్నారు. నాకు 50,000 వస్తుంది, 55,000 వస్తుంది. ఈ వెస్టేజ్ కంపెనీ ద్వారా నేను కార్ తీసుకున్నాను. థాయిలాండ్ వెళ్ళాను, గోవా వెళ్ళాను, మైసూర్ వెళ్ళాను. ఇది చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పెట్టినందుకు ఎగ్జిబిషన్ చాలా చాలా ఆనందంగా ఉంది. మాది నందిగామ నుంచి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మా మధులత గారు ద్వారా వచ్చాము, మేము మా ప్రెసిడెంట్ గారి ద్వారా వచ్చాం. థ్యాంక్ యూ. మినియేచర్ ఆర్ట్. ఓకే, కానీ ఇక్కడ చూసారా మీరు సంక్రాంతికి చక్కగా పల్లెటూరు వాతావరణంలో చక్కటి పెంకుటిల్లు, తులసి కోటలాగా అంత కాన్సెప్ట్తో రెడీ చేశారు. ఇది మినియేచర్ ఆర్ట్. అది కూడా చూస్తే ఎడ్లు ధాన్యం మోసుకెళ్తూ ఉన్న బండది. చాలా బాగా అనిపిస్తుంది వీడియో. ఈ స్టాల్ గురించి నాకు కూడా అంత క్లారిటీగా తెలీదు, క్లారిటీగా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. ఏంటి సార్ ఈ స్టాల్ గురించి కాస్త క్లియర్గా చెప్పండి. ప్రతి స్టాల్కి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాల్లో. నేను అన్ని తెలుసుకుంటూనే వస్తున్నాను, కానీ దీని గురించి వివరంగా. సో ఈ స్టాల్ వచ్చేసి మేము WWF ఇండియా హైదరాబాద్ ఆఫీస్ అండి మాది. మేము వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మీద వర్క్ చేస్తుంటాము ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. ఈ స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన పర్యావరణము, ముఖ్యంగా ఇక్కడున్న కొల్లేరుకు సంబంధించిన పర్యావరణానికి సంబంధించి పక్షులన్నింటినీ డిస్ప్లే పెట్టాము. అలాగే మా WWF ఆర్గనైజేషన్లో ఏవైతే పుస్తకాలు మేము పబ్లికేషన్స్ పర్యావరణ విద్యకు సంబంధించి ప్రచురిస్తామో వాటన్నిటిని ఇక్కడ డిస్ప్లే పెట్టడం జరిగింది. సో దట్ వాళ్ళందరూ వచ్చి వాటి గురించి చదివి తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాటిని తీసుకోవడానికి వీలుగా ఇక్కడ అరేంజ్మెంట్ అనేది చేశాము మేడం. ఎక్సలెంట్ అండి, మంచి కాన్సెప్ట్ అండి. సో మీరు చూసినట్లయితే ఈ ఊరికి సంబంధించి ఒక పక్కన గోదావరి, ఒక పక్కన కృష్ణ, ఈ ఊరి పైన కొల్లేరు ఉంటుంది. సో అంత పచ్చదనం ఉన్నటువంటి ఊరు. జిల్లా పంచాయతీ అధికారి అనురాధ గారు మనతో పాటు ఉన్నారు. ఈ స్టాల్ గురించి 4 విషయాలు వారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్, నా పేరు అనురాధ. ఇక్కడ ఇప్పుడు మనము ధాన్యలక్ష్మి దగ్గర ఉన్నాము. కొవ్వల్లో జరిగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా ధాన్యలక్ష్మి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆరుగాలం రైతన్న చెమటోడ్చి పండించే పంట చేతికొచ్చే టైం అన్నమాట. చాలా సంతోషంగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకి ఆహారాన్ని అందిస్తున్నారు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళు స్మరించుకోవాలి. అలాగే ధాన్యలక్ష్మికి మనము
ఏడాది పొడుగునా ఫుడ్ అందిస్తున్నందుకు ఆవిడకి ధన్యవాదాలు చెప్పాలి. ఈ ట్రెడిషన్ని కాపాడుకునేటువంటి ఈ సందర్భంలో నేను ఇక్కడ హాజరవటం చాలా సంతోషం మ్యామ్. ఎందుకంటే ఈ సంక్రాంతి నెలలో పంట చేతికొచ్చి మా దగ్గర ఏమీ లేదు అనుకునే వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత దానం చేసేంత ధాన్యం ఉంటుంది చేతిలో. చాలా సంతోషం. దాని లక్ష్మికి నిజంగానే మనం నమస్కారం చేసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.